తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. సో తల్లి మతాన్ని అవలంబిస్తుంది. మత విశ్వాసంతోనే నువ్వు మళ్ళీ రీకన్వర్టెడ్ అయ్యావా? అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు క్రిస్టియన్ మతాన్ని అవలంబించినప్పుడు మళ్ళీ నువ్వు హిందూ మతంలోకి వస్తున్నప్పుడు నీకు హిందూ మతానికి సంబంధించి మత విశ్వాసాలు ఉన్నాయా? ఆ మత విశ్వానికి సంబంధించి నువ్వు రీకన్వర్టెడ్ అయినప్పుడు వెళ్ళి ఆర్య సమాజ్ ద్వారా నువ్వేమైనా మత మార్పిడి చేసుకున్నావా? లేదా లీగల్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా డిక్లరేషన్ ఏమైనా ఉందా? ప్రాపర్ ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా? అవి ఏమైనా చేయగలవా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది అనమాట. సో సాలిడ్ ప్రూఫ్ అనేది లేకుండా నీవు రిజర్వేషన్ కోసం మత మార్పిడి అనేది ఎలా చేసుకున్నావు? అంటే ఒక మనిషి రెండు మతాలను ఎలా అవలంబిస్తారు? విశ్వాసం ఉన్నప్పుడే తనకు ఆ రిజర్వేషన్ అనేది సరే ఒక మతం మీద పూర్తి విశ్వాసం